డియర్ ఆస్పిరెంట్స్, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు అనేక రకాలైనటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే జాతీయ ఆదాయాన్ని చదువుకునేటప్పుడు బదిలీ చెల్లింపులు అనేటివి ఉన్నాయి కదా, ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, వీటిని జాతీయ ఆదాయపు లెక్కలలోకి తీసుకోకూడదా అనేది ఒక పెద్ద డౌట్ అండి. అయితే ఇక్కడ ఈ చిన్న వీడియోలో ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. బదిలీ చెల్లింపులు అనేటివి ఏకపక్ష చెల్లింపులు, ఆర్థికేతర చెల్లింపులు. బదిలీ చెల్లింపులను ప్రాథమికంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ప్రభుత్వ బదిలీ చెల్లింపులు, రెండవది ప్రైవేట్ బదిలీ చెల్లింపులు. ప్రభుత్వ బదిలీ చెల్లింపులు అనేటివి ప్రభుత్వము ఎంపిక చేసిన సామాజిక వర్గాలు, దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న ప్రజల యొక్క ఆర్థిక శ్రేయస్సును కానీ సామాజిక శ్రేయస్సును కానీ పెంపొందించడానికి ఇచ్చే ఉచిత ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ బదిలీ చెల్లింపులు అని అంటారు. ఈరోజు ప్రైవేట్ బదిలీ చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి కానీ, భారత ప్రభుత్వానికి కానీ అత్యధికంగా భారంగా మారుతున్నాయి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పుకుందామండి. ప్రభుత్వము పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వపు ఉద్యోగస్తులకు ప్రతి నెల పెన్షన్లు చెల్లిస్తుంది. దెన్ అదే విధంగా ప్రభుత్వాలు ఎంపిక చేసిన సామాజిక వర్గాలు అంటే బీపీఎల్ కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కానీ, ఇతర సామాజిక వర్గాలకు ప్రతి నెల పెన్షన్లు అనేటివి ఇస్తుంది. దెన్ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలలోను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలను మరియు వారు చెల్లించినటువంటి ఫీజులను తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పునరావాస చర్యలను చేపడుతుంది. రైతులకు కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ పెట్టుబడి సహాయముగా కొంత మొత్తాన్ని అందిస్తుంది. పేదరికాన్ని నివారించడానికి కొన్ని చెల్లింపులను చేస్తుంది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ బదిలీ చెల్లింపులు అని అంటారు. ఈ ప్రభుత్వ బదిలీ చెల్లింపులన్నిటినీ కూడా జాతీయ ఆదాయపు లెక్కలలోకి చేర్చరు. ఎందువల్ల అంటే ప్రభుత్వము వీటిని ఉచితంగా అందిస్తూ ఉంది, ఎలాంటి ప్రతిఫలాన్ని తీసుకోవటం లేదు. అందువల్ల వీటిని జాతీయ ఆదాయపు లెక్కలలోకి కలుపరు. దెన్ అదే విధంగా ఇక్కడ ప్రైవేట్ బదిలీ చెల్లింపులు అనేటివి ఉన్నాయి. సార్, ఏమిటి ప్రైవేట్ బదిలీ చెల్లింపులు? మేము ఎక్కడ చదువుకోలేదే. ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, ఎస్, ప్రైవేట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ బదిలీ చెల్లింపులు ఏమిటంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చే ప్యాకెట్ మనీ, తల్లిదండ్రులు తమ బిడ్డల పోషణ కోసం చేసే ఖర్చు మొదలైనటువంటిది ప్రైవేట్ బదిలీ చెల్లింపులు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను వారి యొక్క సంతానం ఆదుకొనడానికి చేసే ఖర్చు, ఇవి ప్రైవేట్ బదిలీ చెల్లింపులు. వీటిని కూడా జాతీయ ఆదాయపు అంచనాలలోకి కలుపరు. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఏమిటంటే బదిలీ చెల్లింపులను జాతీయ ఆదాయంలోకి కలుపరా అని అడగరు. క్రింది వాటిలో జాతీయ ఆదాయపు అంచనాలలోకి ఏ విలువలను లెక్కిస్తారు అని అడుగుతారు. పెన్షన్లు అంటారు, తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చేటువంటి ప్యాకెట్ మనీ ఖర్చులు అంటారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేసే ఉచిత ఆర్థిక సహాయం అంటారు, అటు తరువాత పంట బీమా పరిహారాలు అని అంటారు. పంట బీమా పరిహారాలు అనేటివి ఆర్థిక చెల్లింపు, అందువల్ల వాటిని జాతీయ ఆదాయపు లెక్కల్లోకి కలుపుతారు, మిగతా వాటిని జాతీయ ఆదాయపు లెక్కలలోకి కలుపరు. అందువల్ల మీరు జాతీయ ఆదాయాన్ని చదువుకునేటప్పుడు ఇలా అప్లికేషన్ పార్ట్లో డీటెయిల్డ్గా మీరు చదువుకున్నారనుకోండి, క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి.